ఏంటి రమ్మని ఎక్కడికెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఏం లేదు గైస్. ఇప్పుడైతే నేను బయటకి పోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మన ఫేస్ అయితే చూద్దాము. ఏదో లైట్ ముందు ఇట్లా కనిపిస్తుంది గానీ, ఏంటి హెయిర్ స్టైల్ డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి నేను కూడా చూసుకుంటున్నాను. తర్వాత గుర్తొచ్చింది 'డిజెటిల్లు పెరు ఇన్ని స్టైల్ ఎవ్వరు' అన్న సాంగ్ అనేది మైండ్‌లో ప్లే అయితుంది నాకు. ఇంకా మమ్మీ అయితే లక్ష్మి ఆంటీ గారితో మాట్లాడుతుంది. అప్పటి వరకైతే మనం కొంచెం సేపు వీడియో తీసుకుందాం కదా అని చెప్పేసి ముందుకొస్తున్నా. ఈ హెయిర్ ఏంటి ఇంత డిఫరెంట్‌గా ఉందని చెప్పేసి మీరు కూడా అనుకుంటున్నారు కదా! ఏం లేదు. ఒక డిఫరెంట్ హెయిర్ కట్ అనేది నేను ట్రై చేసినాను. అది ఫ్లాప్ అయిందనమాట. అది ఇట్స్ లైక్ యానిమీ హెయిర్ స్టైల్ ఉంటది చూడు. ఫ్లాప్ ఏం అవ్వలేదు. బట్ ఫుల్ కంప్లీట్‌గా అయితే నేను కట్ చేపించలేకపోయినాను. అందుకే ఇట్లా అయింది హెయిర్. బట్ స్టిల్ దట్స్ ఓకే. నాకైతే నచ్చింది. అండ్ ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు చాలా డిఫరెంట్ లుక్ ఉంది అని. ఇంకా ఈ యాంగిల్ నుంచి చూస్తే మాత్రం చప్రీలా అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా! అట్లా అని చెప్పేసి నేను ఇంకా చూపిస్తున్నాను కెమెరాలో. అరే! ఇంకా మమ్మీ వస్తలేదు కదా అని చెప్పేసి నేనే బయటకి వద్దాం ఇంకా 9 తర్వాత బయట కూడా ఎవ్వరు ఎక్కువ కనిపించట్లేరు. ఏం చేస్తారు ఇంకా వింటర్ సీజన్ పోయినా కానీ చలి మాత్రం అట్లనే ఉంది కదా! సరే అని చెప్పేసి నేనే గేట్ పెట్టుకుంటున్నాను. అప్పుడైనా వస్తదని చెప్పేసి. ఇంకా ఇట్లా ఉంది అనమాట. ఇది నా స్లిప్పర్ నా రైట్ సైడ్‌ది ఒక రిబ్బన్ టైప్ అది పోయింది. అందుకని చూపిస్తున్నాను. ఇంకా నేను మమ్మీ ఇద్దరం కలిసి నడుచుకుంటూ పోతున్నాము. ఒక్కసారి యాక్షన్ కెమెరా స్టార్ట్ అని చెప్పేసిన తర్వాత నన్ను నేనే మర్చిపోతాను. అలాంటిది ఇప్పుడు రూట్ కూడా మర్చిపోయానంటే నేను మమ్మీకి చెప్తున్నాను. మమ్మీ మనం ఇక్కడికి కాదు వెళ్ళాల్సింది ఇటు సైడ్ అని చెప్పేసి మళ్ళీ అంటే మళ్ళీ క్రాస్ అయ్యి మళ్ళీ ఇటు నుంచే వస్తున్నాము. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. కొంచెం క్రేజీగా తిందామని చెప్పేసి బయటికొచ్చిన. ఎందుకంటే ఫుల్ చలి పెడుతుంది కాబట్టి. ఇంకా నాకు కొంచెం ఫీవర్ కూడా అట్లనే ఉంది. ఇంకా ఈ యాంగిల్‌లో వీడియో తీస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? హారర్ మూవీస్ ఉంటాయి చూడండి. సేమ్ అట్లనే అనిపిస్తుంది నాకు కూడా. ఫేస్ కూడా ఏం కనిపిస్తలేదు. పైన చెట్లు, ఆకాశం అంతే. మాస్క్ అయితే 7 మంత్స్ నుంచి కంటిన్యూస్‌గా పెట్టుకొని నా ఫేస్ నేను ఫుల్ డ్యామేజ్ చేసేసుకున్నాను. బట్ స్టిల్ అయినా కూడా పెట్టుకుంటాం కదా! ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా నడుచుకుంటూ పోతున్నా. ఎంతవరకు డ్యామేజ్ అయిందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఒక షాప్ వచ్చింది. ఇక్కడ ఏమైనా తిందామా అని చెప్పేసి చూస్తున్నా. మమ్మీ అంటుంది వద్దు అనంగానే సడన్‌గా వెళ్ళిపోయినాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ బండి చూసేసిన అప్పుడే. సరే మనకి నచ్చిన ఐస్ క్రీమ్ ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి చూస్తున్నా. అండ్ లాస్ట్ టైం తిన్నప్పుడైతే ఇందులో చాక్లెట్ ఫిల్లింగ్ అనేది ఫుల్ ఉంటుంది. కాకపోతే ఈ కవర్ ఏంటి ఇంత డిఫరెంట్‌గా ఉంది? అది లాస్ట్ టైం చాక్లెట్ కలర్ అంటే సేమ్ బ్రౌన్ కలర్‌లో ఉండాలి కదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. లేదు ఇదే కలర్ ఉందంటే ఓకే నో ప్రాబ్లమ్. కలర్ తోటి నాకు మ్యాటర్ కాదు. క్వాలిటీ ఇంపార్టెంట్ అని. ఇంకా తర్వాత మమ్మీ నీకేం కావాలంటే చాకోబార్ ఐస్ క్రీమ్ కావాలంటే అని చెప్పేసి ఫస్ట్ చాకోబార్ ఎవ్రీ టైం చాకోబార్ తిని తిని బోర్ కొట్టదా మమ్మీ అని చెప్పేసి నేను మళ్ళీ సేమ్ నాలాంటిదే ఇవ్వమని చెప్పినానమాట. మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. ఐస్ క్రీమ్ ఏంటి ఫీవర్‌లో కూడా తింటావా రమ్మని అని చెప్పేసి యెస్ బ్రో నేను డెఫినెట్‌గా తింటాను నేను. ఫీవర్ వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినకపోతే ఎప్పుడు తింటావు చెప్పు? మంచిగా ఉన్నప్పుడు తింటావా? తినవు కదా! మరి మీరు కూడా చూస్తున్నారు కదా వెతకడానికే ఒక 2, 3 మినిట్స్ పట్టింది ఈ అంకుల్‌కి. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. ఇక్కడ ఇంత చలిలో తెలంగాణ వాళ్ళకి చలి అంటారు. ఆంధ్ర వాళ్ళైతే చలి అంటారు. కొంచెం డిఫరెన్స్ స్లాంగ్ అనేది మీరు కొంచెం అర్థం చేసుకోండి సరేనా? ఇట్లా ఫ్లోలో వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. చలో ఇప్పుడు నేను మమ్మీ ఇద్దరం కలిసి అట్లా వాక్ చేసుకుంటే ఇంటికి పోదాం. నైట్ టైం ఎప్పుడైనా ఎవ్వరు ఉండరులే అని చెప్పేసి అనుకుంటే ఎవరో ఒకరు కనిపిస్తున్నారు. చలో ఇప్పుడైతే రూట్ మార్చేసేద్దాం మనం. ఎందుకంటే నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తే కొంచెం భయమేస్తుంటది. ఇంకా నేనేంటి అంటే ఫుడ్‌కి సీజనల్ చేంజ్‌కి ఏం డిఫరెన్స్ అనేది ఉండదు మనకి. ఒక టీ ఒక్కటి తాగాను అంతే. మిగతా అన్నీ నేను తింటాను. ఇంకా ఇట్లా నడుచుకుంటూ వస్తే మాత్రం ఐస్ క్రీమ్ ఇంతవరకు అయితే తినేస్తాను. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి షాక్‌గా చూసేసరికి 'స్ట్రేంజర్ థింగ్స్' ఒకటేసారి నాకు సడన్‌గా గుర్తొచ్చింది. ఇలా లైట్స్ అనేది స్ట్రీట్ లైట్స్ కానీ ఇలా బ్లింక్ అవుతే అక్కడ వెక్నా ఉన్నట్టే. యెస్ మీరు విన్నది నిజమే. ఎవరైతే 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతది. ఇప్పుడు చూడు నా ఫేస్‌లో ఒక ఎక్సైట్‌మెంట్ ఉంది. ఇక్కడ వెక్నా ఉన్నాడు అని. మీకేం తెలుసు బ్రో 'స్ట్రేంజర్ థింగ్స్' ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటదనమాట. బట్ స్టిల్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి ప్లేస్‌లో ఇట్లా కొంచెం భయంకరంగానే ఉంది. కానీ ఇంకా నేను నవ్వుతాను. నేను మమ్మీ కూడా చెప్తున్నాను అనమాట. మమ్మీ 'స్ట్రేంజర్ థింగ్స్‌లో జరిగింది ఇక్కడ నాకు రియల్ లైఫ్‌లో జరుగుతుంది. అంటే ఇక్కడ వెక్నా ఉన్నాడని చెప్పేసి. ఇంకా వెక్నా అంటే విలన్ అనుకోకండి ఓకేనా? అది మీరు 'స్ట్రేంజర్ థింగ్స్' చూస్తేనే అర్థమవుతది. అంతలోనే ఇక్కడ వెనకాల ఒక డాగ్ అనేది వచ్చింది. నాకు ఫాలో చేస్తుందని చెప్పేసి నాకు ఫుల్ భయమేసిందనమాట. అందుకే ఆగుతున్నాను. ఎక్కడ పోవాలని చెప్పేసి మా మమ్మీ ఏమో అక్కడుంటే నేనేమో ఇక్కడికి వచ్చేసినాను. ఇంక అంతలో ఐస్ క్రీమ్ అయితే ఇంతవరకు వచ్చింది మనకి స్టోరీ. అండ్ ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీడియో తీశాననమాట. ఐస్ క్రీమ్ స్టోరీలా అయిపోయింది. కాకపోతే ఐస్ క్రీమ్ ఇంకా ముందుగా కంటిన్యూ అయితే చెయ్యను. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం మెల్లగా నడుచుకుంటూ. ఇంకా ఇక్కడ చూస్తే సర్లా అపార్ట్మెంట్స్. సర్లా అంటే మా పెద్దమ్మ పేరు అనమాట. పెద్దమ్మ నీ పేరు పైన కూడా అపార్ట్మెంట్ కట్టించినామని చెప్పేసి చెప్పడానికి ఉంటుందని వీడియో తీసిన. ఇంకా మా ఇల్లు కూడా దగ్గరకు వచ్చింది కానీ నా ఐస్ క్రీమ్ మాత్రం అవ్వలేదు.
హే గాయ్స్, భయపడకండి ఓకేనా. ఇది నా షాడో మాత్రమే. నేను మమ్మీ ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం అనమాట. కొంచెం క్రేజీగా ఉంది కదా. నేను మమ్మీ బయటకు వస్తే మాత్రం ఫుల్ క్రేజీగా చేస్తాము. ఇంకా మా మమ్మీ ఏమంటుంది తెలుసా, బయట ఐస్ క్రీమ్ తిన్నావు, ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత అన్నం తినకపోతే అప్పుడు చెప్తా అంటుంది. సరే ఇప్పుడు తింటా అని చెప్పేసి అన్న. ఇంకా ఈరోజు మా ఇంట్లో కూడా పప్పుచారు అనమాట. అది నా ఫేవరెట్. నేను ఎలా స్కిప్ చేస్తాను చెప్పండి. చాలా ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోద్దాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ స్నాక్స్ అనేది తీసుకొచ్చారు. నేను కూడా చూస్తున్నాను ఇప్పుడే. మురుకులు ఇంకా స్వీట్ టైప్ అన్నీ ఉన్నాయి. మీకు ఎంతమందికి ఇందులో ఫేవరెట్ ఉంటుంది నాకు చెప్పండి. నాకైతే ఇందులో అరిసెలు అంటే చాలా ఇష్టము. అండ్ ఇంకొకటి రోజ్ ఫ్లవర్స్ అంటారు కదా, అది కూడా నాకు చాలా ఫేవరెట్. ఇంకా మిగతా ఇదంతా నార్మలే. సంక్రాంతి అయిపోయి 15 days అయినా కానీ ఇలాంటి స్నాక్స్ తీసుకురావడం మాత్రం స్టాప్ చేయట్లేరు. ఇంకా ఇది నా ఫేవరెట్ అనమాట అరిసెలు. మీరేమంటారో మీ భాషలో నాకు కూడా చెప్పండి. మీరు కూడా తెలుగే కదా, అరిసెలనే అంటారు కదా, ఇంకేమంటారు చెప్పండి. నాకు ఫుల్ ఆకలి వేస్తుంది ఇట్లా అని చెప్పేసి కెమెరా ముందుకు వచ్చేసిన. ఇంక ఇప్పుడు నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని అన్నం పెట్టుకొని అయితే తినేస్తాను ఇప్పుడు, ఓకేనా. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే స్వీట్ ఐటమ్స్ ఫుల్ తిన్నా. అందుకే అని చెప్పేసి ఈరోజు ఒక్క రోజుకి లైన్ డేట్ సిరప్ అనేది స్కిప్ చేస్తున్నాను నేను. ఇంకా అలా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే ఇలాంటి వీడియోస్ వస్తుంది. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎంత అయినా ఆకలి వేస్తుంది బ్రో, పోయి అన్నం తిందాం, ఎంతసేపు స్క్రోల్ చేస్తారు, అమ్మని ప్లీజ్ ఆపు అని చెప్పేసి నా మైండ్ అంటుంది. చలో గైస్ ఇప్పుడైతే పోయి తిందాం. అంతకుముందు చేయాల్సిన వర్క్ అయితే ఒకటి ఉంది. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇప్పుడు. నా హెయిర్కి సిరమ్ అప్లై చేయాలి ఫస్ట్. ఆ తర్వాతనే నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అన్నం తినాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఇప్పుడు రైస్ పెట్టుకొని తింటున్నాను. కొంచెం లైట్గానే తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను కొన్ని మురుకులు కూడా తిన్నా అనమాట వచ్చిన తర్వాత. ఇంకా మన స్పాట్లెస్ స్కిన్ అయితే ఏం కాదు. నేను మాస్క్ పెట్టుకొని అయితే నా ఫేస్ డ్యామేజ్ చేసుకున్నా. ఇప్పుడైతే ఫుల్ వాటర్ తాగిస్తున్నా. అయిపోయింది, నా డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. గైస్ గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే ఫుల్ నిద్ర వస్తుంది నాకు.